హాయ్ ఎవరన్, సీ దిస్ నెక్స్ట్ ప్రాబ్లం. 4,000 రూపీస్ను అప్పుగా తీసుకుని 20% చక్రవడ్డీతో 2 years 3 months కాలానికి ఎంత వడ్డీ చెల్లించాలని అన్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ముందు అమౌంట్ ఫైండ్ అవుట్ చేసుకుందాం మనం. అమౌంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ అంటే 4,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. 2 years కదా, 2 వేసుకుందాం. నెక్స్ట్ 3 months అన్నాడు. ఇక్కడ ఇయర్స్లో మార్చుకుంటే 3/12, 3 1s 3 4s, 1/4. ఈ 1/4తో ఇంటూ 20 చేయండి. 1/4 ఇంటూ 20 చేస్తే ఎంత అవుతుంది? 20/4 ఎంత? 5. సో 1 ప్లస్ 5/100. సో ఈ విధంగా అవుతుంది. అర్థమైంది కదా. 20/4 చేశాను. 4 5s కదా, 5%. ఇక్కడ 0 0 క్యాన్సిల్. 2 1s 2 5s. ఇక్కడ 5 1s 5 20s. దట్ ఈజ్ ఈక్వల్ టు 4,000 ఇంటూ, సో మల్టిప్లై చేసుకుంటే 5 1s 5, 5 ప్లస్ 1 6, 6/5 హోల్ స్క్వేర్ ఇంటూ 20 1s 20, 20 ప్లస్ 1 21/20 అవుతుంది. సో ఈ విధంగా రాసుకోవచ్చు. 4,000 ఇంటూ 6 ఇంటూ 6 బై 5 ఇంటూ 5 ఇంటూ 21/20. ఇక్కడ 5 5s 25, 25 4s 100 అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఈ 4 కదా, 4 5s మళ్ళీ 5 టేబుల్లో 48 times 8 ఇంటూ 6 36 ఇంటూ 21. దట్ ఈజ్ ఈక్వల్ టు 36 20 ఎంత అంటే 720. 36 1s 36, 6 5 7. సో 756 అయింది. ఇంటూ 8తో మల్టిప్లై చేయండి. 8 6 48, 8 5 40, 44, 8 7 56 ప్లస్ 60, 6048. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 6,048లోంచి 4,000 సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు ఎంత అవుతుందంటే 2,048 రూపీస్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ విధంగా చేసుకుంటాం మనం.